నీ ప్రేమే నన్ను ఈ విధంగా ఆదరించే ఇది నీ కృపయే కదా. పరలోకములో నుంచి దిగి వచ్చినటువంటి బలముతో వాళ్ళు నింపబడతారు. సింహముల బలము కంటే యేసు నామములో ప్రార్థన చేస్తున్నటువంటి వాళ్ళ శక్తి దురాత్మల్ని ఎదిరించి దూరపరిచే శక్తి. అది పరిశుద్ధాత్మ దేవుని శక్తి. హల్లెలూయా.
యేసు రాజా. రాజా రాజా నా యేసు రాజా, రాజా రాజా నా సంతోషం. రాజా రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా రాజా యేసు ఆమేన్. రాజా స్తోత్రం. యేసు రాజా, రాజా యేసు మా కుడి పక్షాన నువ్వు ఉన్నావు. రాజా రాజా మా యేసు మధ్యలో నువ్వు సంచరిస్తున్నావు. రాజా రాజా యేసు రాజా. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అధికాంక్షణీయుడా ఆనుకొనెద నీ మీద. అతి కాంక్షణీయుడా ఆనుకొనెద నీ మీద. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా. ఆరాధ్య దైవమా, నా యేసు రాజా. రాజా 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 యేసు రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా రాజా ఆమేన్ యేసు రాజా, హల్లెలూయా రాజా యేసు రాజా, యేసు రాజా, రాజా రాజా నా యేసు రాజా, రాజా. రాజా, రాజుని స్తుతిద్దాం. రాజుని కనపడదాం. యేసు రాజా, రాజా నా యేసు రాజా. ఎందుకింక కన్నీ ఎందుకా వేదన నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకునేస్తమా యేసయ్యమా ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, ఎందుకింక కన్నీరు, స్తోత్రం. ఎందుక వేదన. యేసయ్యా. దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని కన్నీటిని తుడిచిన దేవుడు. తెలుసుకునేస్తమా యేసయ్య మాటిది. మనుషుల మాటలతో కాదైనా దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని నీ నోటి గుంట వచ్చిన మాట యేసయ్య మా కన్నీరు తుడిచి
కరుణ కలిగినటువంటి నీ హస్తమే మా కన్నీరు తుడిచిందయ్యా, మా గుండె నిండా ఆనందముతో నింపేవై. ఇది నీ కృప, ఇది నీ ప్రేమ. ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు, మా పక్షాన ఇంతగా నిలబడ్డావు. పరలోక మహిమను అయ్యా కొరకే నిలిచెను. తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. పరలోక మహిమను నిలిచెను. తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సిలువ దర్శనము పొంది ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొంది బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకు. బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకు. ప్రాణమా నాలో తొందరపడకుమా, ప్రాణమా నాలో తొందరపడకుమా. ఆయన చేసిన కన్నీరు ఎందుక వేదన, ఇంతకు మునుపు నీ పక్షాన కన్నీరు నిలిచినటువంటి దేవుని దర్శనాన్ని వేదన. నీ దుఃఖ దినములన్నీ ఈ ఉపవాస ప్రార్థనలలో తెలుసుకొనేస్తమా. నీ దుఃఖ దినములన్నీ సమాప్తములై. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా. యేసయ్య మాటిది. ఒక క్షణం అందరూ తలలు వంచి మన కన్నీటిని తుడిచినటువంటి ఆయన వైపు మన చేతులెత్తి మనం ఎవరి మధ్యలో నివసిస్తున్నామో తెలుసు. తోడేళ్ల మధ్య మన గుండె చీల్చేదానికి మన రక్షణను దొంగలించేదానికి పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వకుండా ఆటంకపరుస్తూ అనేక మందిని ప్రభు కొరకు సిద్ధపరుస్తున్న సేవకుల గుండెల్లో గుణపాలు దించే భయంకరమైనటువంటి మనుషుల మధ్యలోను మనం నివసిస్తూ మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, ఇంత ఘోరమైనటువంటి మన కొరకు పరలోకాన్ని విడిచి వచ్చిన యేసయ్య, నిన్ను పిలిచిన దేవుడు ఈ రోజు కాదు అంతవరకు నీకు తోడుగా ఉంటాడు. నీతోనే ఉంటామని చెప్పని మనుషుల మాట ఇవ్వచ్చు, వాళ్ళే వెన్నుపోటు పడవచ్చు, వాళ్ళ మాటల్లో కత్తులు, వాళ్ళ కడుపుల్లో బళ్ళేలు ఉంటాయి. మనకు తెలియదు. మనలో ఉంది దేవుని ప్రేమ, శత్రువుల్ని కూడా ప్రేమించే ప్రేమ. భోజనానికి పిలిచి విషం కలిపి మన ముందు పెట్టినటువంటి ఆ భోజనం కూడా తినే ప్రేమ. నీవు నాగుబాబుల్ని తొక్కుతావు, కొదమ సింహాల్ని అణిచివేస్తావు. నా రక్షణ నీకు తోడుగా ఉంటుంది. మనతో మన దేవుడు తోడై ఉంది. అవి శాపగ్రస్తమైనటువంటి మాటలై నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చు. వాళ్ళని తలదండేటట్లు సాతానుడు తల దించేటట్లు
నీ ప్రాణానికి ప్రతిగా వేల మందిని నీకు ఇస్తున్నాను. ఇంతకంటే విస్తారమైనటువంటి ప్రజలు యాకోబు దేవుని మందిరానికి వెళదాం. మనం నడవవలసినటువంటి మార్గం ఆయన అక్కడ మనకు బోధిస్తాడు. ఆ మార్గమున మనం నడిపించబడదు. కడవరి దినాలలో అన్య జనులు గుంపులుగా పరిగెత్తుతారు. యాకోబు దేవుని మందిరానికి మారు మనసు పొంది దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి సాక్ష్యాన్ని కాపాడుకో దేవుని కొరకు నేను యాకోబు దేవుణ్ణి అని పిలువబడుతున్నా. ఆ మందిరానికి అన్ని జనులు పరిగెత్తుతారు. వారు అక్కడ ఆశీర్వదించబడతారు. దేవుని మార్గము బోధించబడతారు. ఆ మార్గములో నడిపించబడతారు. ఆ మార్గములో వారికి సర్వశక్తి కలిగిన దేవుడు తోడై 1000 రెట్లుగా ఆశీర్వదిస్తాడు. ఎందుకింక కన్నీ ఎందుకా వేదన నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసు నేస్తమా నా ప్రాణ ప్రభా నీ ప్రజలు నీ చేతులకు అప్పగిస్తూ వీళ్ళకి నువ్వు తండ్రి లేనటువంటి వారి నువ్వు తండ్రిగా మేమందరమే అనాథులం దిక్కులేనటువంటి వారు మా మీదకి ఎవరు లేచి నీ వైపు తప్ప నీ మనుషుల వైపు చూడు నీవే మాకు దిక్కు నువ్వు తప్ప మాకెవరు లేరు ఎవ్వరు లేరు నీ ప్రజలు నీ మాటలు విని నీ ప్రేమ నీ దయ పొందుకొని వెళ్ళాలని ఉపవాసముతో నీ ఎదుట నిలబడ్డారు. ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి మా కట్టుకున్న వాళ్ళు కానీ కన్నవాళ్ళు మా పక్షాన నిలబడలేదు. నీవే దిక్కు నీ సేవకుని నీ చేతులకు అప్పగిస్తున్నా. ఈ ప్రజలందరినీ బలమైన నీ చేతులకు అప్పగిస్తున్నా. మీరే తోడుగా ఉండి నడిపించు. పనికి మాలినటువంటి ఎన్నిక లేని ప్రార్థన వీరుల మధ్యలోనికి తీసుకున్న నీ సేవకుల మాట వినాలని నేను వచ్చాను. కానీ నేను స్తుతించే భాగ్యం నాకు ఇచ్చావు. నీ పాదాలకు స్తోత్రం. నీ ప్రజలతో కూడా ఉండి గుండె నిండా ధైర్యాన్ని సంతోషాన్ని నింపుకొని నేను తిరిగి వెళ్ళాలి. నాకు సహాయించు. ఈ ప్రార్థనలకి మీరే ఆది అంతమయుడు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.